మీరేం ముందుంటున్నారు ఒక్క ఫోటో కూడా సార్ 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 సెల్యూట్ సార్ సార్ అఫీషియల్ వెహికల్స్ ఇక్కడనే పార్క్ చేయించేసి అదే చెప్తే పైకి వెళ్తారు వాళ్ళు అక్కడే పక్కన ఎక్కడో అవుతాడు పెడతా ఉంటారు మనకు అన్ని అడ్డాలు అవుతా ఉంటాయి. బాలాజీ తర్వాత రియాజ్ ఎంతమంది 5 మినిట్స్ మీ దాంట్లో మీరు వెళ్తారు అమ్మ మీరు మిగతా వాళ్ళు వెనక్కి వచ్చేస్తే
లేదంటున్నా మామా పడ్డాడు పడ్డాడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయదండి. అలానే మీతో వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫిబ్రవరి 14-15 తేదీ కార్యక్రమాల్లో 2 రోజులు పాకల బీచ్ ఫెస్టివల్ అనేది జరపబోతున్నాం అనేది ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు సత్య గారు, అదేవిధంగా ఏపీ టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మన ప్రాంతంలో అంటే ప్రకాశం జిల్లాలో బీచ్ ఫెస్టివల్స్ అనేది జరిగేది నా వరకు నా రాజకీయ జీవితంలో 35 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు. మంచి సెలక్షన్ ఇది. ఇద్దరికి దామచర్ల సత్య గారికి, అదేవిధంగా మన బాలాజీ గారు, మన మంత్రివారిలో బాల వీరాంజనేయ స్వామి వారికి కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మామూలుగానే వింటున్నాం, దాదాపు 1 లక్ష మంది 2 రోజుల్లో కూడా వస్తారు. ఇవాళ ఒక 50,000 మంది, రేపు ఒక 50,000 మంది. ఇక్కడ చూసిన తర్వాత ఇంకా పెరుగుతారనేది నమ్మకం ఏర్పడింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఒక బీచ్ ఫెస్టివల్కి రావాల్సింది అంటే మనకు ఆంధ్ర ప్రాంతాల్లో విశాఖపట్నంలో జరుపుకుంటూ వస్తుంటాం, దూర ప్రాంతాల్లో అయితే గోవాలోకి వెళ్తుంటా ఉన్నప్పుడు బీచ్ ఫెస్టివల్స్ అనేది ప్రముఖంగా వాటన్నిటికీ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఈరోజు పాకల బీచ్ ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్గా కూడా జరిపించారు వారు. దానికి కలెక్టర్ గారు ముఖ్యంగా రాజాబాబు గారు, జాయింట్ కలెక్టర్ గారు కల్పనా కుమారి గారు, ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బీచ్ ఫెస్టివల్ని సక్సెస్ చేయాలనేది ఒక కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ టుడే, ఇప్పుడు మార్నింగే మనం ప్రారంభం చేస్తున్నప్పుడే వేలాది మంది టూరిస్ట్ ఇక్కడికి రావటం అనేది ఉంది. ఇక్కడ మనం చూసాం హెలికాప్టర్ రైడ్ అనేది ఈ ప్రాంతాల్లో ఎక్కువ రేట్ అనేది పెట్టలేదు. దాదాపు ఒక 4,000 రూపాయలతో 5 మంది ప్రయాణికులు కూడా ఒక ట్రిప్ వేసుకొచ్చేదాని కొరకు పెట్టడం అనేది, దానికి ప్రత్యేకంగా సోదరులు దామచర్ల సత్య గారిని, అదేవిధంగా మన నూకసాని బాలాజీ గారిని ఇద్దరిని కూడా ప్రశంసించవచ్చు విషయం. అంటే గ్రామాల్లో చూసుకున్నప్పుడు మనం హెలికాప్టరు, ఎయిర్ క్రాఫ్ట్, విమానాలు అవన్నీ కూడా దూరం నుంచి చూసి ఆనందపడేది. ఇది కొంత ఎక్కువ ఖర్చులు అనేది లేదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే చూడటం అనేది ఒక కొత్త అట్రాక్షన్. అదేవిధంగా వచ్చినప్పుడు రిసెప్షన్లో ఫోక్ సాంగ్స్ మన డైరెక్టర్ కల్చర్ గారు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ఫోక్ సాంగ్స్ అనే ఫోక్ డాన్సర్స్ అనేది కూడా తీసుకొచ్చి చాలా చక్కగా కూడా చూపించారు. అందరూ ఎక్సలెంట్ ప్లానింగ్. ఏ చెప్పుకున్నా కూడా సత్య గారి ముందు నుంచి ఒక మంచి ఈవెంట్ మేనేజర్ కూడా వెంకట ప్రైడ్ మీడియా వెంకట్ గారిని కూడా ముందు నుంచి కన్సల్ట్ చేస్తూ
ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలనేది వారి కోరిక. అది ఢిల్లీలో చెప్పాడు, నాకు కలిసినప్పుడు ఆ ముందు కూడా విజయవాడలో చెప్పాడు. ఎప్పుడు చూసినా బీచ్ ఫెస్టివల్ ఏందా ఇదే మామూలుగా ఉంటుంది కదా అని నేను కూడా అనుకున్నా ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఎంపీని. బట్ ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు సత్య గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం, ఆ ప్రైడ్ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకంగా కూడా పాకల ప్రజానీకం తరఫున, ఒంగోలు పార్లమెంటు ప్రజానీకం తరఫున కూడా వారికి, బాలాజీ గారికి ఇద్దరు కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్తూ చక్కగా ఉన్న ఈవెంట్ని మీరు కూడా మీడియా వారు కూడా ఇప్పటి నుంచి మీరు కూడా ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్లో అయినా లేకపోతే ఛానల్స్లో అయినా కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అన్నిట్లో కూడా మీరు ప్రచారం చేయండి. పాకల్లో ఒక బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా తృప్తిగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్. నేరుగా ఇప్పుడు హైవేస్, నేషనల్ హైవేస్ రెండు కలిపి ఈ యొక్క బీచ్కి బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో 6 కిలోమీటర్లో హైవే నుంచి దగ్గరగా ఉన్న బీచ్ అనువైన ప్రాంతం మన పాకల ప్రాంతం. ఇందాకే గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగొండ శ్రీనివాసరెడ్డి గారితో మన ఎలిప్యాడ్ రైడ్లో ఉన్నప్పుడు, సార్ మనకి ఒక స్ట్రైట్ రోడ్ డైరెక్ట్ బీచ్కి వేయగలిగితే టూరిజంకి మనకి ఇబ్బంది లేకుండా డబుల్ రోడ్ ఒకటి మనం త్వరలో ప్రపోజల్ పెట్టాలని చెప్పడం జరిగింది. 4 కిలోమీటర్లు, దాదాపు ఒక 4 కిలోమీటర్లు. ఆ ప్రపోజల్స్ కూడా త్వరలో రెడీ చేపించి వీలైనంత త్వరగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డు కూడా త్వరలో వేయించిపోతున్నామని కూడా తెలియజేసుకుంటూ, పార్లమెంట్ సభ్యులు మన మాగొండ గారి సహకారంతో ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. త్వరలో టెండర్లకు కూడా అది పిలవబోతూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడున్న మంత్రి గారు కానీ, బాలాజీ గారు కానీ, మన ఎంపీ మాగొండ గారు కానీ, మేమందరం ఇది అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. నేను మొన్న మీకు చెప్పినట్టు ఇది ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమై ఒక పెద్ద ఇంత మెగా ఈవెంట్ అవడానికి కారణం మన ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, మన స్థానిక మంత్రివర్యులు స్వామి గారు కానీ, మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు, మన ఎంపీ మాగుంట గారు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు అందరూ ఒక చిన్న తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రాంతం మన పాకల మన ప్రకాశం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆలోచన మొదలై ఈరోజు ప్రకాశం జిల్లాకి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఇది రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చూసుకుంటే మన పొద్దున్నే ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగొండ శ్రీనివాసరెడ్డి గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన ఈ యొక్క ఈవెంటు అద్భుతంగా ప్రారంభించాం. ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఎక్కువ మంది కూడా వచ్చేదానికి వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేయాలి. ఎందుకంటే మన కల్చర్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. మనకున్న వనరులని మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అవి మనకి ఇక్కడున్న ఉపాధి అవకాశాలకు కానీ మన టూరిజం ప్రమోషన్కి కూడా పనికొస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంలో కూడా పాత్రికేయ మిత్రులు కూడా మీరందరూ బాగా ఈ యొక్క తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ప్రమోషన్కి కూడా మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున, కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. వనరులు కనుక ఇలాగే మనం కోఆపరేట్ చేయగలిగితే తప్పకుండా మన బీచ్ ఫెస్టివల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఫ్యూచర్లో. ఈరోజు ప్రకాశం జిల్లా అందున నాకు సొంత మండలం సింగరాయకొండ, పక్కనే నా గ్రామం బింగినపల్లి, పాకలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన విలేజ్. ఈ గ్రామంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా, వారి ప్రేరణగా, వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయడంతో పాటు టూరిజంను కూడా ముందు పెద్ద స్థాయిలో నిలపాలి. ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, సంతోషకరమైన పరిస్థితులను కల్పించి ప్రజలందరినీ ఆనందాల్లో ఉంచాలనేటువంటి ఆలోచనతో అన్ని ఇజాలు
అంతర్ధానమై పరిస్థితుల్లో టూరిజం ఒకటే ఫైనల్ ఇజమని చెప్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం కొత్త పొంతలు తొక్కించడానికి ఒక టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని బాగా రాబట్టడానికి అనేక పాలసీ రాయితీలు ఇచ్చి ఇవాళ 19,000 కోట్ల రూపాయలతో ఇటీవల వైజాగ్లో జరిగిన సమ్మిట్లో, సిఐఐ సమ్మిట్లో 19,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు చేయించుకోవడం కూడా జరిగింది. దీని కారణంగా ఇవాళ పాకల బీచ్ విషయానికి వస్తే చాలా పెద్ద బీచ్, లెంతీ బీచ్, చాలా సేఫ్ అండ్ అందంగా ఉన్నటువంటి బీచ్ కూడా. అయితే దీని మీద శ్రద్ధ చూపక కారణంగా కొంత నిర్లక్ష్యానికి గురి కావటం. అయితే 2014-19కి ముందు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 4 కోట్ల రూపాయలు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రెసార్ట్స్ రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, 2 కోట్ల రూపాయలతో పనులు జరిగినాయి.